ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా అడ్డంగా నిలబడ్డావు? ఎవరొచ్చారు చూడు. అదే ఎవరిని తెస్తున్నావా అని చూస్తున్నా. ఇంట్లో చెత్త ఎవరైనా బయట వేస్తారు, బయట చెత్తనెవరూ ఇంట్లోకి తెచ్చుకోరు. మనం వెళ్దాం పదండి. ఆగమ్మా. ఏయ్ పూర్ణి, ఏంటా మాటలు? మంచి చెడ్డ లేకుండా లోపలికి వెళ్ళి అన్నయ్యని పిలు. తన మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు లోపలికి రమ్మా. రండి అల్లుడు గారు. అమ్మా, మొదటిసారిగా ఇంటికొచ్చారు. కుడికాలు లోపల పెట్టి రండి. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చో బాబు, నేనిప్పుడే వస్తాను. అలాగే. అమ్మా ఇందు, బాగున్నావా? బాగున్నానన్నయ్య. బాగున్నారా బావగారు? బాగున్నాను బావా. అమ్మ నాన్న బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. ఇలా సడన్ గా మీ ఇంటి బయట బైక్ ఆగిపోతేను అత్తయ్య గారు లోపలికి తీసుకొచ్చారు. ఓ, అవునరా, నేను తీసుకొస్తే గాని లోపలికి రాలేదు. అయినా మీ ఇల్లు మా ఇల్లు అని వేర్చేసి మాట్లాడతారేంటి అల్లుడు గారు? ఇది మన ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు. పూర్ణి, లోపలికి వెళ్ళి గులాబ్ జాములు తీసుకురా. తీసుకోండి. మీరు కాఫీ తీసుకోండమ్మా. ఏమైంది బాబు? ఏం లేదు, వంట చేస్తుంటే. నువ్వు వంట చేస్తున్నావా? నాకు వంట చేయడం రాదు కదా, నాకు బదులుగా ఆయనే వంట చేస్తున్నారు. అమ్మా ఇందు, అదృష్టవంతురాలివంటే నువ్వే. మంచి భర్తకి మంచి భార్య అయ్యావు. మంచి అత్తమామలకు మంచి కోడలివయ్యావు. నీ జీవితం ఇలాగే ఆనందంగా సంతోషంగా సాగాలి. ఇంకొక విషయం, అడగలేదని వదిలేస్తారేమో. 1 సంవత్సరం తిరిగేలోపు నన్ను అమ్మమ్మని చెయ్యాలి. మమ్మల్ని బారసాలకి పిలవకపోయినా కనీసం మీ బిడ్డతో ఇంటికి రావాలి. ఈ ఇంటితో మాకేం సంబంధం? ఆ ఇల్లే సర్వస్వం అంటే ఒప్పుకోను. అర్థమవుతుందా? ఇదిగోమ్మా, స్వీట్ తీసుకో. తీసుకో బాబు. తినమ్మా. అమ్మా ఇందు, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఏం చెప్పమంటారు? ఇష్టమైన వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో బ్రతుకుతున్నాను అని చెప్పనా? నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. ఇందో నువ్వు ఇక్కడే ఈ కటిక నేల మీద పడుకో.
కట్నం పోతుందన్నంత వరకే మాతో మంచి మర్యాద. మోసం జరిగాక నీకు నరకమేనని రాత్రి చెప్పాం కదా. ఇంత బాధని నువ్వొక్కదానివే మోస్తున్నావా అమ్మా? మీ అమ్మతో చెప్పి ఆ కట్నం ఏదో ఇప్పించేయచ్చు కదమ్మా. చెప్పాను, ఇచ్చారు. కానీ లాభ లాభ లాభ. ఇంతలా బాధపడుతున్నా జవాబివ్వని ఇంటి వైపు ఇంకా ఆశలు పెంచుకోకమ్మా. అనుకోకుండా వచ్చినా నీ కాపురం చక్కదిద్దే దారి వైపే వచ్చావు. ఎంతో చెప్పమ్మా, ఇచ్చేద్దాం. గగన్, కాస్త ఆగరా. ఇలా మనం మంచి చేసినా ఆ ఇంటికి చెడుగానే అర్థమవుతుంది. ఆ అపూర్వ దీన్నే వంకగా పెట్టుకుని మేమివ్వలేమా, మా పరువు తీయాలనే కదా మీరిచ్చారు అని మనం చేసిన మంచి వైపే వేలెత్తి చూపిస్తారు. వంశీ, వంశీ, చిన్నవాడివైనా నీది చాలా పెద్ద మనసు. బాధపడుతున్నా బయట వాళ్ళని ఆదుకోవడం కాదు, భర్తగా భార్యని ఆదరించడం గొప్ప. నీ మంచి మనసుకి నా జోహార్లు. నీకు ఇందు పైనున్న ప్రేమ తెలియక నేను నీ మీద చేయి చేసుకున్నాను. మనసులో ఏం పెట్టుకోకు. అయ్యో బావా, అది ఎప్పుడో మనసులోంచి పోయింది. అయినా నువ్వు నా మీద అలా చేసుకున్నావంటే నీ చెల్లెల మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, సరే అండి, వస్తున్నాను. పెట్రోల్ తీసుకుని డెలివరీ బాయ్ వచ్చాడు, మేం బయలుదేరతాం. ఒక్క నిమిషం. మొదటిసారి మా ఇంటికొచ్చారు, ఒక్క నిమిషం ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.